హాయ్ ఫ్రెండ్స్, ఫోకస్ నాలెడ్జ్ హబ్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీరు చేయవలసిన పని, దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మనము టెట్ డిఎస్సి సిరీస్లో భాగంగా సోషల్కి సంబంధించి 6వ తరగతిలోని చరిత్రలోని 2వ పాఠం అయినటువంటి తొలి నాగరికతలు అనేటువంటి పాఠ్యాంశం గురించి ఈరోజు చర్చిద్దాం. ముందుగా నాగరికత అంటే ఏమిటి? నాగరికత అంటే ఏమిటి చెప్పాలంటే మనకు చాలా రకాలైనటువంటి నిర్వచనాలు ఉంటాయి. అందులో ప్రధానంగా చూసినట్లయితే శాస్త్రము మరియు సాంకేతికత సమాజంపై చూపించే ప్రభావాన్నే నాగరికత అంటారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ మరియు టెక్నాలజీ మన యొక్క సమాజం పైన చూపించేటువంటి ప్రభావాన్నే ఏమంటారంటే సాంకేతికత అంటారు. అదేవిధంగా మరొక నిర్వచనం చూసినట్లయితే మానవుని యొక్క సామాజిక, సాంఘిక, సాంస్కృతిక అంశాలలో సాధించినటువంటి ఒక ఉన్నత స్థితినే నాగరికత అంటారు. అంటే సామాజిక అంశాలైతేనేమి, సాంఘిక అంశాలైతేనేమి, సాంస్కృతిక అంశాలైతేనేమి, మానవుడు సాధించినటువంటి ఒక ఉన్నత స్థితి ఏదైతే ఉందో దానినే మనము నాగరికతగా చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకు చూసినట్లయితే ఈనాడు మనం వాడుతున్నటువంటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, అవి ఈనాడే అభివృద్ధి అయ్యి ఈ స్థాయికి అభివృద్ధి చెందలేదన్నమాట. 20-25 సంవత్సరాల కింద చూసినట్లయితే మన యొక్క సమాజంలో మొబైల్ ఫోన్ అనేటువంటిది లేదు. కానీ ఈనాడు మనం సాధించినటువంటి అభివృద్ధి ద్వారా మన యొక్క సామాజిక పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి రావడం జరిగింది. అదేవిధంగా సాంఘిక పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చాయి. అదేవిధంగా సాంస్కృతిక విషయాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది అనమాట. ఇలాంటి వాటిల్లో సాధించినటువంటి ఒక ఉన్నత స్థితి ఏదైతే ఉందో దాన్నే మనము నాగరికతగా చెప్పుకోవచ్చు. అయితే ఈ నాగరికతలకు సంబంధించి చాలా రకాలైనటువంటి నాగరికతలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖంగా కొన్ని నాగరికతలు చూసినట్లయితే ముందుగా మనము నాగరికతలు ఎక్కడ ఏర్పడతాయంటే చాలా వరకు నాగరికతలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. అంటే నదుల ఆధారంగానే చాలా వరకు పరిస్థితులు ఈ నాగరికతలు ఏర్పడడం జరిగిందనమాట. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి చూసినట్లయితే ముందుగా మెసపటోమియా నాగరికత, అలాగే ఈజిప్టు నాగరికత, అలాగే సింధు నాగరికత, ఆర్యుల నాగరికత లేదా ఆర్య నాగరికత, అదేవిధంగా గ్రీకు నాగరికత, అదేవిధంగా రోమన్ నాగరికత మరియు పర్షియన్ నాగరికత. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి నాగరికతలు. ఈ నాగరికతలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పడడం జరిగింది. అయితే ఏ నాగరికత ఏ నదుల ఆధారంగా ఏర్పడ్డాయి చూసినట్లయితే ముందుగా మనకు మెసపటోమియా నాగరికత అనేటువంటిది 2 నదుల ఆధారంగా ఏర్పడడం జరిగింది అనమాట. అవి యూఫ్రటీస్, మరొకటి టైగ్రిస్. ఈ 2 నదుల ఆధారంగా ఏర్పడినటువంటిదే మెసపటోమియా నాగరికత. మెసపటోమియా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ దేశమే ఆనాడు మెసపటోమియా నాగరికతగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈజిప్టు నాగరికత నైలు నది ఆధారంగా ఏర్పడడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది నైలు నది. ఈ నైలు నది ఆధారంగా ఏర్పడిందే ఈజిప్టు నాగరికత. సింధు నాగరికత సింధు నది మరియు గగ్గర్, హక్రా ఈ 3 నదుల ఆధారంగా ఏర్పడినటువంటి నాగరికతయే సింధు నాగరికత. అదేవిధంగా ఆర్యుల నాగరికత సింధు నది ఆధారంగాను మరియు గంగ, సరస్వతి, యమున ఈ 3 నదుల ఆధారంగా ఏర్పడినటువంటి నాగరికతయే 4 నదుల ఆధారంగా ఏర్పడినటువంటి నాగరికతే ఆర్యుల నాగరికత.
అదేవిధంగా గ్రీకు నాగరికత డాన్యూబ్ నది ఆధారంగా ఏర్పడడం జరిగింది. తర్వాత రోమన్ నాగరికత టైబర్ నది ఆధారంగా ఏర్పడడం జరిగింది. అదేవిధంగా పర్షియన్ నాగరికత అనేటువంటిది ఈలం నది ఆధారంగా ఏర్పడడం జరిగింది అనమాట. నేడు మనం పిలుస్తున్నటువంటి ఇరాన్ దేశమే ఆనాడు పర్షియన్ గా ఉండేటువంటిది. ఇలా ఈ యొక్క నాగరికతలన్నీ కూడా ఆయా నదీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మనము కొన్ని నాగరికతల గురించి చూసినట్లయితే ముందుగా మెసపటోమియా నాగరికతను చూద్దాం. ఏం లేదు, మెసపటోమియా నాగరికత అనేటువంటిది ఇందాకే చెప్పుకున్నట్లు ఇది యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ ఈ రెండు నదుల ఆధారంగా ఏర్పడడం జరిగింది. ఇది చిన్న చిన్న సామ్రాజ్యాలుగా ఉండేటువంటిది. తర్వాత ఆ సామ్రాజ్యాలన్నీ కూడా ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చేసి దాన్ని మెసపటోమియా నాగరికతగా చేర్చడం జరిగింది అనమాట. ఈ మెసపటోమియా నాగరికతలో ఉన్నటువంటి ప్రత్యేక అంశం ఏదంటే వారి యొక్క లిపి. ఇది క్యూనిఫారం లిపిగా పిలిచేవాళ్ళు. అంటే దీనినే పంగల కర్ర లిపి అని కూడా చెప్పవచ్చు. పంగల కర్ర ఏ విధంగా అయితే రెండుగా విభజించి ఉంటుందో ఆ విధంగా వీరి యొక్క లిపి కూడా రెండుగా ఉంటుంది అనమాట. ఉదాహరణకు మెసపటోమియా అనేటువంటిది ఈ విధంగా ఉంటే వారి యొక్క లిపి మెసపటోమియా ఈ విధంగా రెండుగా పంగలకర్రగా విభజిస్తూ ఉండేటువంటిది అనమాట. ఇది వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం. తర్వాత చూసినట్లయితే వీరి తర్వాత ఈజిప్టు నాగరికత అనేటువంటిది వీరి యొక్క ప్రత్యేక లక్ష్యం కూడా ఒకటి ఉంది. వీరు నైలు నది ఆధారంగా ఏర్పడడం జరిగింది. ఈ నైలు నది అతిపెద్ద ఎడారి అయినటువంటి సహారా ఎడారిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంకిపోకుండా సంవత్సరం అంతా ప్రవహిస్తూ ఒక జీవ నదిగా ఏర్పడి ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి జీవనాధారంగా ఉంది. ముఖ్యంగా ఈ ఈజిప్టు యొక్క వరప్రసాదంగా మనము నైలు నదిని పిలుస్తారన్నమాట. ద గిఫ్ట్ ఆఫ్ నైల్ అని కూడా చెప్పవచ్చు అనమాట. నైలు నది వరప్రసాదంగా ఈజిప్ట్ను చెప్తారు. ఎందుకంటే అది ఒక ఎడారిలో ఉన్నప్పటికీ ఆ విధంగా అభివృద్ధి చెందిందంటే నైలు నది యొక్క ఆధారంగానే చెందడం జరిగింది అనమాట. ఈ ఈజిప్టు నాగరికత యొక్క మరొక ప్రత్యేకమైనటువంటి అంశం మనందరికీ తెలుసు, పిరమిడ్ అనేటువంటిది ఏ నాగరికతలోనూ లేకుండా కేవలం ఈజిప్ట్ వారికే సొంతమైనటువంటి అంశం. ఇది మీకు జీకేకి ఉపయోగపడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ ఏదంటే గిజా. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ గిజా అనమాట. తర్వాత వీరి యొక్క లిపి చూసినట్లయితే వీరి యొక్క లిపి పేరు హోరియోగ్రాఫిక్ లిపి ఈజిప్ట్ వారి యొక్క ప్రత్యేక లక్షణం అన్నమాట. ఇవి మెసపటోమియా మరియు ఈజిప్టు నాగరికతల గురించి అయితే. తర్వాత అతి ముఖ్యమైనది మన పాఠ్యాంశానికి చెందినది సింధులోయ నాగరికత. సింధులోయ లేదా సింధులోయ నాగరికత. సింధు నాగరికతను చూసినట్లయితే మనం ఇందాకే చెప్పుకున్నట్లు ఈ సింధు నాగరికత అనేటువంటిది సింధు మరియు గగ్గర్ మరియు హక్రా ఈ మూడు నదుల ఆధారంగా ఏర్పడడం జరిగింది. తర్వాత మనము ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఈ సింధు నాగరికత మనకు ఎక్కడ వెలుగులోకి వచ్చింది, ఏ విధంగా వెలుగులోకి వచ్చింది చెప్పాలంటే ఇది భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో జరిపిన తవ్వకాలు 1850వ సంవత్సరంలో ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వారు జరిపినటువంటి త్రవ్వకాలలో కొన్ని విశేషమైన అవశేషాలను బయలుపడడం జరిగింది. ఈ త్రవ్వకాలలో ముఖ్యంగా ముందుగా మనకు కొన్ని రాళ్ళు అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఈ రాళ్లను పరిశోధిస్తే ఇవి దాదాపు 5000 సంవత్సరాల నాటికి చెందినవని ఈ పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించడం జరిగింది అనమాట.
అటు తర్వాత ఇక్కడ ఏదో మరింత ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి అని గుర్తించి మనకు భారతదేశానికి ఒక పురావస్తు శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ పురావస్తు శాఖ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే, భారతదేశ మొట్టమొదటి పురావస్తు శాఖ గవర్నర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. కన్నింగ్హామ్ ఎలా అయినా చెప్పొచ్చు. ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మిస్టర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అన్నమాట. ఈయన నేతృత్వంలో 1861 సంవత్సరాల్లో ఈ త్రవ్వకాలు అనేటువంటివి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క త్రవ్వకాలలో చాలా వరకు కొన్ని శవపేటికలు, అస్థిపంజరాలు, ఎముకలు, ఆడామగా కలిసినటువంటి ఎముకలు, ప్రత్యేకమైనటువంటి ఎముకలు ఇవన్నీ కూడా లభించడం జరిగింది. ఒక్కసారిగా విస్తుపోయినటువంటి ఆ యొక్క పురావస్తు శాస్త్రజ్ఞులు ఇవి ఎక్కడివి, ఎప్పటివి, ఎవరివి అని వాటిపైన అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరపడం జరిగిందనమాట. ఆ తర్వాత వీరిపైన జరిపిన పరిశోధన పరంగా వీరు గుర్తించింది ఏమంటే, ఇవి దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కంటే ముందువి. అంటే ఈ భారతదేశం అంతవరకు కూడా ఏమని భావిస్తూ ఉండేవారంటే, ఈ భారతదేశ చరిత్ర అనేటువంటిది ఆర్యుల నాగరికత ద్వారా ప్రారంభమైనది, వైదిక నాగరికత ద్వారా ప్రారంభమైనది, వేదాల నుంచి భారతదేశం పుట్టింది అని భావిస్తున్నటువంటి భావనలన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోవడం జరిగిందనమాట. అంటే ఆర్యుల కంటే ముందుగా మరొక నాగరికత ఏదో ఉండేది, ఆ నాగరికత ఏది అని జరిపినటువంటి పరిశోధనల ఫలితమే మనము ఈరోజు చర్చించుకున్నటువంటి ఈ సింధు నాగరికత. ఎలా అంటే, తర్వాత ఏ త్రవ్వకాలను కంటిన్యూ చేస్తే, అలాగే కొనసాగిస్తే, తర్వాత 1921 సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్, అంటే పురావస్తు శాఖ గవర్నర్ జనరల్ అయినటువంటి వాడు ఎవరంటే సర్ జాన్ మార్షల్. వెరీ 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 ఇంపార్టెంట్. 1921 త్రవ్వకాలలో పురావస్తు శాఖ గవర్నర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్. ఈయన నేతృత్వంలో జరిపినటువంటి త్రవ్వకాలలో ముందుగా బయలుపడినటువంటిది హరప్పా నగరం. ఇది 1921 సంవత్సరంలో బయటపడడం జరిగిందనమాట. ఆ తర్వాత మొహంజోదారో ఇది 1922 సంవత్సరంలో బయలుపడడం జరిగింది. ఈ రెండు జంట నగరాల ఫలితమే ఈ సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత ఇవన్నీ కూడా మనము చెప్పవచ్చు. సో అప్పటి వరకు ఉన్నటువంటి ఈ సింధు నాగరికత కంటే ముందు, అంటే ఆర్యన నాగరికత మన యొక్క భారతదేశం, భారత చరిత్ర ప్రారంభమని చెప్పుకునేవారు అనమాట. కానీ ఈ ఆర్యుల నాగరికత కేవలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరానికి మాత్రమే చెందినదనమాట. కాకపోతే ఇక్కడ పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించిన విధంగా ఈ సింధు నాగరికత అనేటువంటిది దీని కాలం చూసినట్లయితే చాలా వరకు చాలా మంది చాలా అపోహలు వారి ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకున్నాం అనమాట. అయితే చాలా మంది ఆమోదించినటువంటి కాలం ఏదంటే క్రీస్తు పూర్వం 2500 నుండి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరాల నాటికి చెందిన నాగరికతగా గుర్తించడం జరిగింది. తర్వాత ఈ సింధు నాగరికతలోని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏంటివి, ఆ యొక్క సింధు నాగరికత లేదా త్రవ్వకాల్లో బయలుపడిన నగరాలు ఏంటివి, ఇవన్నీ ఒకసారి మనం చూసినట్లయితే, ముందుగా ఈ సింధు నాగరికతకు ఆ పేరు ఎలా వచ్చింది, దీని యొక్క పరిచయం ఏ విధంగా జరిగింది. సింధు నాగరికత అనేటువంటిది సింధు మరియు దాని యొక్క 5 ఉపనదులు అయినటువంటి ఏంటి అవి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఈ 5 ఉపనదులు మరియు సింధు నది పరివాహక ప్రాంతాలలో ఎక్కువగా ఈ నాగరికత వర్ధిల్లినందువలన ఈ నాగరికతను సింధు నాగరికతగా చెప్పుకోవడం జరిగింది. మరియు ఈ త్రవ్వకాలలో అన్నిటికంటే ముందుగా బయలుపడినటువంటి నగరం లేదా పట్టణం హరప్పా కాబట్టి ఈ నాగరికతను హరప్పా నాగరికతగా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే
ఈ యొక్క సింధు నాగరికత యొక్క కాలం క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1700 సంవత్సరం నాటికని చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఈ సింధు నాగరికత లేదా ఈ యొక్క త్రవ్వకాల్లో బయలుపడే ముఖ్యమైనటువంటి నగరాలు ఏంటివి అంటే లేదా పట్టణాలు ఏంటివి అంటే ముందుగా హరప్ప, ఆ తర్వాత మొహంజోదారో, అటు తర్వాత లోథాల్, తర్వాత కాళీబంగన్. ఇవి మనకు బయలుపడినటువంటి అతి ముఖ్యమైనటువంటి నగరాలు. హరప్పా నగరం అనేటువంటిది ఈ 1921 సంవత్సరంలోను, మొహంజోదారో 1922 సంవత్సరంలోను, లోథాల్ 1959 నుండి 61 సంవత్సరం మధ్యలోను, కాళీబంగన్ 1953 నుండి 55 సంవత్సరం మధ్యలోను బయలుపడినటువంటి నగరాలు. సరే, సింధు నాగరికత యొక్క ప్రత్యేక లక్షణాలు ఏంటివి అని చెప్పాలంటే మనము చాలా ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది గ్రిడ్ సిస్టమ్. దీనికంటే ప్రధానమైనటువంటిది డ్రైనేజ్ సిస్టమ్. ఇంకా వారి యొక్క హస్తకళ నైపుణ్యాలు, ఇంకా వారి యొక్క గృహ నిర్మాణ ప్రత్యేక శైలి, గృహ నిర్మాణాలు, మరియు ఆనాటి కాలానికి చెందినటువంటి వారి సామాజిక పరిస్థితులు, అలాగే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, మరియు ఆనాటి ప్రజల యొక్క మత పరిస్థితులు, అలాగే ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ నాగరికత యొక్క పతనం ఏ విధంగా అయిందో ఈ విషయాలన్నిటిపైన కూడా మనము ఈరోజు చర్చిద్దాం. మొట్టమొదటిది గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏమిటి? ముందు మన యొక్క సింధు నాగరికత కాలం నాటి ప్రజలు ఏ విధంగా వారి యొక్క భవన నిర్మాణ శైలి ఉండేది, లేదా గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి? గ్రిడ్ అంటే రహదారులు అనేటువంటిది వారి యొక్క ప్రత్యేకత అన్నమాట. రహదారులు సమాంతరంగా ఖండించుకునే విధంగా 4 వైపులా కూడా వారు నిర్మించుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఎలా పోయినా కూడా సమాంతరంగా వెళ్ళి ఒక చోట ఖండించుకునే విధంగా ఈ విధంగా ఏర్పడడం జరిగింది అనమాట. మరి ఇక్కడ ఈ విధంగా అంటే ఒక గ్రిడ్ లాగా ఏర్పడడం జరిగింది, గ్రిడ్ లాగా. అదే విధంగా వారి ఇల్లు ఏ విధంగా కట్టుకునేవారంటే కాల్చిన, ఎండిన మరియు కాల్చిన ఇటుకలు, అంటే కేవలం ఈ యొక్క బంకమట్టి సహాయంతో తయారు చేసినటువంటి ఇటుకలు సూర్యరశ్మి సహాయంతో ఎండిపోయిన తర్వాత మాత్రమే కాకుండా ఆ కాలంలోనే బట్టీలు ఏర్పరిచి ఈ బట్టీల సహాయంతో ఎండిన ఇటుకలను కాల్చి తరువాత వారు బాండూంగ్ విధానంలో, అంటే ఈ విధంగా ఒక ఇటుక పేర్చిన తర్వాత మరి ఈ 2 ఇటుకల మధ్యలో మరొక ఇటుక, ఈ 2 ఇటుకల మధ్యలో మరొక ఇటుక, ఈ విధంగా బాండూంగ్ విధానంలో వారి యొక్క గోడలు అనేటువంటివి నిర్మించుకోవడం జరిగింది అన్నమాట. ఇది వారి యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం, గ్రిడ్ సిస్టమ్. ఆ తర్వాత వారు నగరాలన్నీ కూడా ఏకరూపతతో కలిగిన విధంగా వారి యొక్క భవనాలు లేదా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది అనమాట. ఏ విధంగా అంటే ఏకరూపతలో, సింపుల్ గా చెప్పాలంటే ఇటుకలన్నీ కూడా ఖచ్చితమైన కొలతలతో ఉండేటువంటివి. సింధు మరియు హరప్పా నగరానికి మధ్య 600 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ సింధు నగరంలో ఎటువంటి ఖచ్చితమైనటువంటి కొలతలతో ఏర్పడినటువంటి ఇటుకలు ఉండేవో హరప్పా నగరంలో కూడా అదే. ఆ హరప్పా నగరానికి మొహంజోదారో, హరప్పా మరియు మొహంజోదారో ఈ రెండింటి మధ్య 600 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ వీరు ఎలాంటి ఖచ్చితమైన కొలతలతో ఇటుకలు ఏర్పరచుకోవడం జరిగిందో వీరు కూడా అలాంటి విధంగానే ఎలాంటి కొలతలతోనే ఏర్పడినటువంటి ఇటుకలు వీరు కూడా తయారు చేసుకునేవారు అన్నమాట. ఈ విధంగా ఒకటి. తర్వాత వీరు రహదారులు, చాలా విశాలమైనటువంటి రహదారులతో ఒకటి సమాంతరంగా ఖండించుకునే విధంగా ఒక గ్రిడ్ సిస్టమ్ లాగా వీరు
వీరి యొక్క రహదారులు నిర్మించుకోవడం జరిగింది. తర్వాత చూసినట్లయితే మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏదంటే డ్రైనేజీ సిస్టమ్. డ్రైనేజీ సిస్టమ్, ఈ డ్రైనేజ్ సిస్టమ్ చూసినట్లయితే ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఏ నాగరికతకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏదంటే డ్రైనేజ్ సిస్టమ్. నేడు మనం ఏ విధంగా అయితే మనము మరుగునీటిని ఏదైతే ఉన్నాయో వాటిని భూ అంతర్భాగం నుంచి పైపుల ద్వారా తరలిస్తున్నామో అది వారు ఎప్పుడో అంటే ఈ సింధు లోయ నాగరికతలోనే ఉపయోగించడం జరిగింది. ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి ఈ మరుగునీటి పైపుల ద్వారా వీరు అంతా కూడా ఒకే చోటకి మళ్లించి ఊరి బయటకు మళ్లించేవారు, నదుల వైపు మళ్లించేవారు. మరియు మరొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏదంటే వారి ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా గోడల నుంచే పైపులు తీసుకునేసి ఆ పైపులకు లింకప్ చేసి వారు ఆ బాత్రూంలలో అయితేనేమి స్నానాలకు మొత్తం అన్ని కూడా ఆ నీటిని అంతా కూడా వీరు ఈ పైపులు గొట్టపు బాబుల సహాయంతో ఊరి బయటకు పంపించేసేవారు అన్నమాట. ఇప్పుడు ఈ మరుగునీటిని ఏదైతే ఉందో ఆ మరుగునీటిని పంపించడానికి చేస్తున్న క్రమంలో చెత్త ఏర్పడినప్పుడు ఈ చెత్తను తొలగించడానికి ఆ కాలంలోనే మ్యాన్ హోల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉన్నాయో. ఇది ఎప్పుడు దాదాపు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలు అంటే ఇప్పటికి దాదాపు 4500 సంవత్సరాల క్రితమే ఆనాడు ఉన్నటువంటి సింధు లోయ నాగరికత ప్రజలు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని వారు ఉపయోగించారన్నమాట. అంటే గొట్టపు బావుల సహాయంతో ఈ మరుగునీటిని వేస్ట్ వాటర్ అంతటిని కూడా ఊరికి బయటికి పంపించడంతో పాటు చెత్త ఏర్పడినప్పుడు చెత్తను తొలగించడానికి మ్యాన్ హోల్ ఏర్పాటు కూడా వీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది వీరి యొక్క అతి ప్రత్యేకమైనటువంటి లక్షణం. తర్వాత చూసినట్లయితే హస్తకళా నైపుణ్యాలు. హస్తకళా నైపుణ్యాలు, ఈ హస్తకళా నైపుణ్యాలలో ముందుగా చూడవలసింది వీరు కాల్చిన బంకమట్టితో తయారు చేసినటువంటి అమ్మ తల్లి విగ్రహం బయటపడింది. తర్వాత రాతి సహాయంతో తయారు చేసినటువంటి నాట్యకర్త లేదా నగ్న నర్తకిని ఈ యొక్క విగ్రహం బయటపడడం జరిగింది. అటు తర్వాత పూర్తిగా గడ్డంతో ఉన్నటువంటి ఒక మతబోధకుడి విగ్రహం బయటపడింది. ఇంకా పశుపతి విగ్రహం బయటపడడం జరిగింది. తర్వాత కాలంలో ఈ పశుపతి విగ్రహాన్ని శివుడుగా పిలుచుకోవడం జరిగింది. ఇటువంటి విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి ఈ హస్తకళా నైపుణ్యాలు ఇక్కడ బయటపడడం జరిగింది. వీటితో పాటు కొన్ని నగరాలు కూడా బయటపడ్డాయి. అవి ఏంటి అంటే హరప్పా. ఈ హరప్పా నగరం యొక్క ప్రత్యేకమైనటువంటి అంశం ఏది, ప్రత్యేక లక్షణం ఏది అంటే ఈ హరప్పా నగరంలో ధాన్యాగారాలు బయటపడడం జరిగింది. అతిపెద్ద 6 ధాన్యాగారాలు బయటపడడం జరిగింది. మరియు ఈ ధాన్యాగారాలతో పాటు ఈ ధాన్యాగారాలు బయటపడడం వల్ల దీన్ని ఏమంటారంటే సిటీ ఆఫ్ గ్రైన్స్. ఈ ధాన్యాగారాల నగరంగా ఈ హరప్పాను పిలవడం జరుగుతుంది. మరియు ఈనాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే నివాస స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవి ఆనాడే అంటే క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నాడే ఇక్కడ ఉన్నటువంటి పనివారికి కార్మికులకి ప్రత్యేకమైనటువంటి గృహ సదుపాయాలు ఇక్కడ అంటే క్వార్టర్స్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హరప్పా యొక్క ప్రత్యేక లక్షణం. మరియు మొహంజోదారో అంటే తెలుగులో అర్థం మృతుల దిబ్బ అని పిలుస్తారు. ఈ మొహంజోదారో యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం లేదా ప్రత్యేకమైనటువంటి అంశం ఏదంటే మనందరికీ తెలుసు మహాస్నానవాటిక, ద గ్రేట్ బాత్. 11.8 x 7 మీటర్ల
కొలతలతో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక కట్టడం చెప్పవచ్చు, లేదా లక్షణం చెప్పవచ్చు. ఇది మహాస్నాన వాటికగా చెప్పవచ్చు అనమాట. మొహంజోదారో మహాస్నాన వాటికలో ఈ మహాస్నాన వాటిక అనేటువంటిది చాలా గొప్పది మరియు పెద్దది. ఒకేసారి దాదాపు 1000 మంది స్నానం చేయగలటువంటి సదుపాయం దేనికిందంటే ఈ మొహంజోదారో మహాస్నాన వాటికి ఉందన్నమాట. దీని యొక్క ప్రత్యేకమైన లక్షణం మరొకటి ఉంది. ఏంటంటే 4 వైపులా 4 ప్రత్యేక గదులు ఉన్నాయి. ఇవి స్త్రీల కోసము ఆనాడు స్నానం చేసిన తర్వాత స్త్రీలకు ప్రత్యేకంగా దుస్తులు మార్చుకోవడానికి ఆనాడే స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. ఇంతటి గొప్ప లక్ష్యాలన్నీ కూడా ఈ మొహంజోదారో స్నానవాటిక లేదా మొహంజోదారోకి చెందినవి. అటు తర్వాత చూసినట్లయితే మరొక ప్రత్యేకమైన నగరం కాళీబంగన్. కాళీబంగన్ అంటే తెలుగులో నల్లని గాజులు అని అర్థం అన్నమాట. ఈ కాళీబంగన్ 1953 నుంచి 1959 నుంచి 61వ సంవత్సరం మధ్యలో ఈ బయటపడడం జరిగింది. ఈ కాళీబంగన్ యొక్క ప్రత్యేకమైన అంశాలు ఏమంటే ఆనాడు జంతు బలులు ఎక్కువగా ఉండేటువంటిది అన్నదానికి నిదర్శనం ఈ కాళీబంగన్. ఎందుకంటే ఇక్కడ ఈ కాళీబంగన్లో లభించిన పురావస్తు ఆధారాలు ఏమంటే హోమగుండాలు. అంటే ఆనాడు ప్రజలు జంతు బలులు, యజ్ఞ యాగాదులు, పూజలు, పునర్తాలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరుపుతూ ఉండేవారు అన్నటువంటి వాటికి సాక్ష్యం ఏదంటే ఈ హోమగుండాలు. ఆ తర్వాత లోథాల్. ఈ లోథాల్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏదంటే ఆనాడు నివసిస్తున్నటువంటి ఈ సింధు ప్రజలకి ఒక రేవు పట్టణం కావాలి. వ్యాపారానికి సముద్రాల పైన ప్రయాణం చేయడానికి, విదేశాలతో వ్యాపారాలు చేయడానికి ఒక రేవు పట్టణం కావాలి. ఆ రేవు పట్టణమే లోథాల్. ఈ లోథాల్ రేవు పట్టణం ద్వారా పశ్చిమాసియా, మెసపటోమియా అంటే ఇరాన్ దేశాలతో ఎక్కువగా వ్యాపారాలు చేస్తుండేవారు అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని నగరాలు అనేటువంటివి బయటపడడం జరిగింది. ఇంకా వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏంటివి? లిపి ఆధారాలు చూసినట్లయితే ఆనాడు జరిపిన త్రవ్వకాలలో దాదాపు 400 ప్రత్యేకమైనటువంటి సంకేతాలు లభించాయి. అవి పూర్తిగా ఒకదాని ఒకటి ఎటువంటి సంబంధం లేనటువంటివి. అవి పూర్తిగా బొమ్మల రూపంలోను, సంజ్ఞల రూపంలోను, సంకేతాల రూపంలోను ఎక్కువగా కనబడడం జరిగింది. అంటే ఆ పురావస్తు ఆధారాల బట్టి చూసినట్లయితే వీరి యొక్క లిపి అనేటువంటిది బొమ్మల లిపిగా గుర్తించవచ్చు. దీనినే చిత్రలిపిగా చెప్పుకోవచ్చు. దీనినే పిక్టోగ్రఫీ అని కూడా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ బొమ్మల లిపి మనము చూడడానికే గాని చదవడానికి ఎటువంటి ఆస్కారం లేనటువంటిది. అదే మనం తొలిపాఠంలో చెప్పుకోవడం జరిగింది అనమాట. అంటే సంధికాలపు చరిత్ర చెప్పినప్పుడు ఇక్కడ బొమ్మల లిపి ఉండేది, దీనికి లిపి ఉండేటువంటిది, చదవడానికి వీలు కానటువంటిది అని కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఈ లిపిని మనం చూడవచ్చు, అంతేగాని చదవలేము. చదవడానికి వీలు కానటువంటి లిపి ఆనాడు లభించడం జరిగింది అనమాట. తర్వాత చూసినట్లయితే మనకు సామాజిక పరిస్థితులు ఏమైతే ఉన్నాయో దానికంటే ముందుగా ఈ లిపి మరొక ప్రత్యేకమైన లక్షణం. ఇది ఎలా రాసేవారంటే వీరి యొక్క సంజ్ఞ ద్వారానే ఎడమ నుంచి కుడివైపు, అంటే ఎడమ నుంచి కుడివైపుకు మరియు కుడివైపు నుంచి ఎడమ వైపుకి, మళ్ళీ ఎడమ నుంచి కుడివైపుకు, కుడివైపు నుంచి ఎడమ వైపుకి. అంటే ఎలా అంటే ఒక పాము ఏ విధంగా అయితే పోతుందో ఆ విధంగా ఉంది. కాబట్టి వీరి యొక్క లిపిని సర్పలేఖనం అని కూడా చెప్పవచ్చు అన్నమాట. ఇది వీరి యొక్క లిపి మరియు ఆధారాలు. తర్వాత చూసినట్లయితే సామాజిక పరిస్థితులు. సామాజిక పరిస్థితులు చూసినట్లయితే ఆనాడు సింధు ప్రజలు స్త్రీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే వారి యొక్క కుటుంబ వ్యవస్థ పూర్తిగా మాతృస్వామిక వ్యవస్థ అని కూడా చెప్పుకోవచ్చు. స్త్రీకి వీరు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా
స్త్రీకి పూర్తి అధికారాలు ఉండేటువంటివి. తర్వాత ఈ సింధు నాగరికత ప్రజలు పూర్తిగా శాంతి ప్రియులు మరియు వినోద ప్రియులు. మరియు ఆనాడు నివసించినటువంటి స్త్రీని బట్టి చూస్తే స్త్రీ పూర్తిగా అలంకరణకి ప్రత్యేక శ్రద్ధ వహించేదనమాట. అంటే నేడు నివసిస్తున్నటువంటి స్త్రీ తన యొక్క అలంకరణకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చిందో దీనికి ఏమాత్రం తగ్గకుండా ఆనాడు నివసించిన స్త్రీ కూడా తన యొక్క అలంకరణకు పూర్తిగా ప్రత్యేక శ్రద్ధ వహించేది. ఇంకా వీరు చాలా రకాలైనటువంటి లోహాలను వారి యొక్క ఆభరణాలుగా ధరించేవారు. ఆ లోహాలలోనే భాగంగా వెండి ఉపయోగించారు, బంగారం ఉపయోగించారు, తగరం ఉపయోగించారు, రాగి ఉపయోగించారు. రాగి మరియు తగరం యొక్క మిశ్రమ లోహమైనటువంటి కంచును కూడా వీరు ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా వీరు లోహాలను ఉపయోగించారు. తర్వాత వారి యొక్క ఆభరణాలు చూసినట్లయితే చేతికి గాజులు ధరించారు, వేళ్లకు ఉంగరాలు ధరించారు, కంఠానికి కంఠాభరణాలు ధరించారు, మోచేతికి మోచేతి ఆభరణాలు ధరించారు, ముక్కుకు ముక్కు పుడక ధరించారు, చెవికి చెవిదిద్దులు ధరించారు, తర్వాత నడుముకి వడ్డానం. ఈ విధంగా ఈనాడు నివసిస్తున్నటువంటి స్త్రీ తన యొక్క అలంకరణకు ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చిందో ఆనాడే, అంటే దాదాపు 4500 సంవత్సరాల క్రితమే నివసించినటువంటి స్త్రీ ఏ మాత్రం తగ్గకుండా తన యొక్క అలంకరణకి ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. మరియు వారి యొక్క దుస్తులు ప్రత్యేక సందర్భాలలో పట్టుతో నేసినటువంటి లేదా పత్తితో తయారు చేసినటువంటి పత్తితో చేసినటువంటి దుస్తులను ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించడం జరిగింది. ఇటువంటి విధంగా ఈ యొక్క సామాజిక పరిస్థితుల్లో భాగంగా ఆనాడు ఉన్నటువంటి స్త్రీ ఎంతో గొప్ప జీవితాన్ని అనుభవించడంలో ఎటువంటి అతిశయోక్తి కాదనమాట. తర్వాత వీరి యొక్క వినోదాలు చూసినట్లయితే సింధు నగర ప్రజల యొక్క వినోదాలు చూసినట్లయితే వారు ఎక్కువగా నాట్యం ఉపయోగించేవారు, చదరంగం ఆడేవారు, పాచికలు, అలాగే ఎడ్ల పందేలు, ఇవన్నీ కూడా వీటితో పాటు గోళీలు, ఇవన్నీ కూడా వారి యొక్క వినోదాలుగా ఉండేటువంటివి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది. సింధు నగర ప్రజల యొక్క అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వినోదం ఏది అంటే ఎడ్ల పందేలు. ఎడ్ల పందాలు వీరి యొక్క ప్రధానమైనటువంటి వినోదం అన్నమాట. తర్వాత వీరి యొక్క ప్రధాన వృత్తి చూసినట్లయితే ఆనాడు నివసించినటువంటి ప్రజల యొక్క వృత్తి చూసినట్లయితే ప్రధానంగా వీరు వ్యవసాయం చేసేవారు. వ్యవసాయం అనేటువంటి వీరి యొక్క ప్రధాన వృత్తి. ఏమేమి పండించారంటే గోధుమ, బార్లీ, కాయగింజలు, ధాన్యాలు, పప్పులు, బఠానీలు, ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి పంటలు వీరు పండించడం జరిగింది. ఇక్కడ మరొక ప్రత్యేకమైన ప్రత్యేకమైన అంశం ఉంది. ఏదంటే ప్రపంచానికి తొలిసారిగా పత్తిని పరిచయం చేసింది ఎవరంటే సింధు ప్రజలే. మీరు చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం తొలి పాఠంలో కూడా ఈ పత్తి గురించి చెప్పడం జరిగింది. పత్తిని ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసింది మన భారతీయులని కూడా చెప్పుకోవడం జరిగింది. మరియు నవీన శిలాయుగానికి చెందినటువంటి వారే అని చెప్పుకోవడం జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి చూసినట్లయితే ఈ పత్తిని పరిచయం చేసింది కూడా సింధు ప్రజలే. తర్వాత వీరు పంటలు పండించడానికి చాలా రకాలైనటువంటి జంతువులు ఉపయోగించారు. వాటిలో అతి ప్రధానంగా ఎద్దులు మరియు గాడిదలు, మరియు వీటితో పాటు మరికొన్ని జంతువులు మచ్చిక చేసుకోవడం జరిగింది. కుక్క, పంది, కోడి ఇలాంటివన్నీ కూడా వీరు మచ్చిక చేస్తున్నారు. వీటిలో అతి ముఖ్యమైనటువంటి ఎద్దు మరియు గాడిద. ఇక్కడ మీరు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఆనాడు అంటే సింధు ప్రజలు ఉపయోగించినటువంటి ఎడ్ల బండి ఏదైతే ఉందో ఆ ఎడ్ల బండిని ఏమని పిలుస్తారు? ఇక్క. ఇది గత తెట్టులో కూడా రావడం జరిగింది, అంతకుముందు తెట్టులో కూడా రావడం జరిగింది, చాలా సార్లు ఈ బిట్ రావడం జరిగింది అనమాట. సింధు నగర ప్రజలు ఉపయోగించినటువంటి ఎడ్ల బండిని ఏమని పిలుస్తారు అంటే ఇక్క అని పిలుస్తారు. ఇది వీరి యొక్క ప్రధాన వృత్తి. తర్వాత వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే సింధు నగర ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులు వీరు వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేసేవారు. వ్యాపారం ఎవరితో చేసేవారంటే ఎక్కువగా పశ్చిమ ఆసియా మరియు ఈజిప్టు, ఇప్పుడు పిలుస్తున్నట్టు ఇరాక్, ఇరాన్, ఈ దేశాలతో ఎక్కువగా వీరు వ్యాపారం చేసేవారు.
ఇక్కడ మీరు మరొక అంశం గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచంలోనే ఎప్పుడు ఎక్కడ ఉపయోగించినటువంటి ఖచ్చితమైనటువంటి తూనికలను వేరే ఉపయోగించారన్నమాట. ప్రపంచానికి తూనికలను పరిచయం చేసింది కూడా వేరే. ఖచ్చితమైనటువంటి తూనికలను ఈ సింధు నగర ప్రజలు ఉపయోగించడం జరిగింది. ఈ వ్యాపారానికి, విదేశాలతో వ్యాపారం చేయడానికి వీరి యొక్క ప్రధాన రేవు పట్టణంగా లోథాలను వీరు ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఈ సింధు నగర ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థను మనము ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే 4 రకాలుగా విభజించవచ్చు. 1 వ్యవసాయం, 2 వ్యాపారం, 3 జంతువుల మచ్చిక, అలాగే చేతి వృత్తులు. ఈ విధంగా మన యొక్క ఈ సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థని మనము 4 రకాలుగా విభజించవచ్చు. 1 వ్యవసాయం, అంటే చాలా మంది వ్యవసాయం చేసేవారు, వ్యవసాయంలోనే భాగంగా అనేక రకాలైన పంటలు పండించారు. వ్యాపారం చేసేవారు, పండించిన పంటలను వీరు వేరొక దేశాలకి తరలించి అక్కడ ఖచ్చితమైన తూనికల ద్వారా వారి యొక్క వ్యాపారాన్ని కొనసాగించారు. ఇక్కడ మీరు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఆనాడు వ్యాపారం చేయడానికి మనకు ఎటువంటి ద్రవ్యము లేదు. అక్కడ ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే వస్తు మార్పిడి పద్ధతి. అంటే వాటర్ సిస్టమ్ అంటారు దీన్నే. ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి, ఒక వస్తువు ఇచ్చి మరొక వస్తువును తీసుకోవడమే వస్తు మార్పిడి పద్ధతి. జంతువుల మచ్చిక చేశారు, అంటే ఆవు, గాడిద, తర్వాత కుక్క, మేక, గొర్రె ఇలాంటివన్నీ కూడా వీరు జంతువుల మచ్చిక చేశారు. జంతువుల మచ్చిక ద్వారా వీరు వారి యొక్క వ్యవసాయానికి ఉపయోగించారు, వారి యొక్క వ్యాపారానికి ఉపయోగించారు, వారి యొక్క నిత్య అవసరాలకు ఉపయోగించుకున్నారు. ఈ విధంగా అన్నిటి కూడా జంతువుల మచ్చిక జరిగింది. చేతి వృత్తులు కూడా ఇక్కడ ఉండేటువంటివి. తాపి పని చేసేవారు, కూలి పని చేసేవారు, తర్వాత కుమ్మరి వారు, ఇలాంటివన్నీ కూడా చేతి వృత్తుల వారంతా కూడా ఇక్కడ ఉండేవారు. ఇటువంటి విధంగా ఈ సింధు నగర ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఉండేది. తర్వాత చూసినట్లయితే చివరగా మత పరిస్థితులు చాలా ఇంపార్టెంట్. ఈ మత పరిస్థితులు కూడా, మత పరిస్థితులు చూసినట్లయితే ఆనాడు నివసిస్తున్నటువంటి ఈ సింధు ప్రజలు ముఖ్యంగా అతి ప్రధానంగా స్త్రీ దేవతను పూజించడం జరిగింది. ఈ స్త్రీ దేవతనే ఏమని పిలుస్తారంటే అమ్మ తల్లి అని పిలిచారు, నేల తల్లి అని పిలిచారు, భూతల్లి అని పిలిచారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ స్త్రీ దేవతలు పిలవడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఏకైక పురుష దైవం ఎవరు అంటే పశుపతి. తర్వాత కాలంలో ఈయన్ని ఏమని పిలిచారంటే శివుడు అని పిలవడం కూడా జరిగిందనమాట. తర్వాత ఈ పశుపతి గురించి మనకు ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది. ఈ పశుపతి ఎవరైతే ఉన్నారో ఈ పశుపతి చుట్టూ కూడా కొన్ని రకాలైన జంతువులు అనేటువంటి ఏమి అంటే అవి ఏనుగు, ఖడ్గమృగం, జింకలు, దున్నపోతు, పులి, ఇలా మనకు ఈ 5 రకాలైనటువంటి జంతువులు ఉండేటువంటి అన్నమాట. ఒక ఏనుగు, ఒక ఖడ్గమృగం, 2 జింకలు, ఒక దున్నపోతు, ఒక పులి. ఈ విధంగా ఈ జంతువులన్నీ కూడా పశుపతి చుట్టూ ఉండేటువంటివి. దీన్ని సర్ జాన్ మార్షల్ ఏమని చెప్పాలంటే, ఏమని వర్ణించాలంటే పశుపతి యోగముద్రలో ఉండగా ఆయన చుట్టూ ఈ ఏనుగు, దున్నపోతు, పులి, తర్వాత 2 జింకలు, ఖడ్గమృగం ఆయనకు రక్షణగా ఉన్నాయి అని ఈయన వివరించడం జరిగింది అనమాట. ఇది చెప్పింది ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. పశుపతి యోగ ముద్రలో ఉండగా ఈ రకాలైన జంతువులన్నీ కూడా ఆయనకు రక్షణగా ఉండేవి అని ఈయన చెప్పడం జరిగింది అనమాట. తర్వాత ఇంకా వీరు ఎవరిని పూజించారంటే అతి ముఖ్యంగా స్త్రీ పురుష జననాంగవయవాలైనటువంటి యోని మరియు లింగం ఈ రెండింటిని కూడా వీరు పూజించడం జరిగింది. తర్వాత వీరే ఈ స్వస్తిక్ గుర్తును కూడా పూజించారు. ఇక్కడ మీరు మరొక అంశం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని చోట్ల ఈ స్వస్తిక్ గుర్తును పూజించారు అని ఉంది, మరికొన్ని చోట్ల స్వస్తిక్ గుర్తును పరిచయం మాత్రమే చేశారు అని కూడా ఉందన్నమాట.
స్వస్తిక్ గుర్తు వీరు పరిచయం మాత్రమే చేశారు. ఆర్యులు ఎక్కువగా పూజించారని కూడా కొన్ని చోట్ల ఉందన్నమాట. ఈ స్వస్తిక్ గుర్తును పూజించారు. తర్వాత ఇంకా చూసినట్లయితే వీళ్ళు ఏం చేశారంటే, చాలా ముఖ్యంగా ఇది కూడా గుర్తు పెట్టుకోవాలా, చాలా మంది అందరూ కూడా నెలతల్లిని పూజిస్తే ఒకే ఒక్కరు మాత్రం పూజించలేదు. వారు ఎవరంటే కాళీబంగన్ ప్రజలు ఈ నెలతల్లిని పూజించలేదు. ఇంకా వీరు ఏమేమి పూజించారు? పంచభూతాలను పూజించారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు నీరు, నిప్పు, గాలి, ఆకాశం, నేల, ఈ 5 రకాలైనటువంటి పంచభూతాలను కూడా వీరు పూజించడం జరిగింది. ఇంకా వీరు ఎవరిని పూజించారంటే, వీరి పవిత్రమైన చెట్లుగా రావి చెట్టు మరియు వేప చెట్లు ఉండేటువంటివి. వీరు పవిత్రమైన పక్షిగా పావురాన్ని పూజించారు. అదేవిధంగా పవిత్రమైనటువంటి సరీసృపంగా పామును పూజించారు. ఇలాంటి విధంగా వీరన్నీ కూడా మత పరిస్థితులకు చాలా రకాలైనటువంటి వాటిని వీరి మత పరిస్థితుల్లో పూజించడం జరిగింది. అయితే మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఇంతటి ప్రత్యేకత, ఇన్ని ప్రత్యేక లక్షణాలు, ఇన్ని ప్రత్యేక అంశాలు కలిగినటువంటి, ఇంత గొప్ప ఘనకీర్తి కలిగినటువంటి ఈ సింధు నాగరికత ఎలా పతనమైంది, ఏ విధంగా అంతమైపోయింది అంటే దీనికి చాలా రకాలుగా చాలా మంది చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా ఆమోదించదగినది అంశం ఏదంటే, చాలా వరకు ఆర్యుల దండయాత్ర వలన, మధ్య ఆసియాకు చెందినటువంటి ఈ ఆర్యుల దండయాత్ర వలన ఈ సింధు నాగరికత అనేటువంటి పూర్తిగా అంతమైపోయినది. ఇది చాలా మంది ఆమోదించదగినది, అభిప్రాయపడేది. అయితే వీరిలో ఇంకా కొన్ని, వీరి దండయాత్ర వల్లనే కాకుండా ఇంకా కొన్ని చెప్పాలన్నమాట. ఏంటి అంటే, సింధు నదికి వచ్చినటువంటి వరదల వలన, సింధు నది మరియు వాటి యొక్క ఉపనదులు 5 ఎండిపోవడం వలన ఈ సింధు మరియు 5 ఉపనదులు ఎండిపోవడం వలన ఎడారులు విస్తారంగా వ్యాపించడం వలన ఈ సింధు నాగరికత అంతమైపోయింది అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అయితే వీరిలో మాథ్యూమన్ వీలర్ ఏమని చెప్పారంటే, ఏం చెప్పారంటే, సింధు నది ఎప్పుడూ ప్రవహించే దిశలో కాకుండా అది వ్యతిరేక దిశలో ప్రవహించడం వలన వరదలు ఎక్కువయ్యి సింధు నాగరికత మొత్తం అంతా కూడా అంతమైపోయింది అని కూడా చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది చాలా మంది కొట్టేశారు. అయితే ఎక్కువగా ఆమోదించిన విషయం ఏదంటే, ఆర్యుల దండయాత్రల వలన మాత్రమే సింధు నాగరికత అనేటువంటిది అంతమైపోయిందని చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ సింధు నాగరికత అనేది మనము తెలుసుకోవడం జరిగింది. వీటిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోవడం జరిగింది. దీన్ని మీరు చూడాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మనకు వీరి యొక్క నగరాల గురించి అయితేనేమి, తర్వాత వీరి యొక్క హస్తకళ నైపుణ్యాలు అయితేనేమి, తర్వాత గృహ నిర్మాణ శైలి ఎలా ఉంది, వారి యొక్క గ్రిడ్ సిస్టమ్ ఏంటి, తర్వాత వారి యొక్క సామాజిక పరిస్థితులు ఏంటి, తర్వాత వారి యొక్క మత పరిస్థితులు ఏంటి, తర్వాత వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనము చర్చించుకోవాల్సిన విషయాలు అన్నమాట. దీన్ని బట్టి మీకు పూర్తిగా సమాచారం అందిందనే భావిస్తున్నాను. తర్వాత ఈ పాఠంలోనే భాగంగా మరొక భాగం అయినటువంటి ఈ ఆర్యుల నాగరికత అనేటువంటిది మనము తదుపరి క్లాస్లో చూద్దాం.